చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ పద్మావతమ్మను మీ అభ్యర్థిగా చేసి మీ మధ్యకు పంపించదు. ఇవాళ ఆలోచన చేయండి. మన సన్నాసోడు వచ్చిపోయింది వీడికి. ప్రతి మండల కేంద్రంలో డబుల్ రోడ్లు కానీ లేకపోతే ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రతి ఎకరాకు నీడిచ్చింది మీ అభిమాన నాయకుడు ఉత్తమన కాదా? ఒక్కసారి హుజూర్ నగర్ ప్రజలారా ఆలోచన చెయ్యండి. ఇవ్వాలంటున్నారు టిఆర్ఎస్ నాయకులు. హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ గెలిస్తే హుజూర్ నగర్ అభివృద్ధి జరుగుతుందని నేను అడుగుతున్నా సన్నాసోళ్ళను. కోలాడలో ఇదే మాట చెప్పింది కదా. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో కోలాడలో ఈ మాటనే చెప్పిన బొల్లం మల్లయ్య యాదవ్ని గెలిపించుకోరు కదా. జర ఇట్లా పక్కకు వస్తే కూతవేటి దూరంలో ఉన్న మిర్యాల గుడలో భాస్కర్ పార్టీ ఫిరాయించినప్పుడు రెండోసారి ఎన్నికైనప్పుడు అభివృద్ధిలో భాగంగానే పోతున్నా అన్నాడు కదా. గా పక్కన జానారెడ్డి గారు నాగార్జున సాగర్ లో 7 సార్లు గెలిచిన నాయకుని కాదని ప్రభుత్వం టిఆర్ఎస్ ఉంటే శాసనసభ్యుడు ప్రతిపక్షం ఉంటే అభివృద్ధి జరగదు, పాలకపక్షం వారిని అభ్యర్థించి గెలిపించండి అన్నారు. నోముల నరసింహయ్య పక్కన నాగార్జున సాగర్ లో గెలిచింది కదా. అదే కాదు పొద్దున్నైతే మీరు పోయే సూర్యాపేటలో 3 అడుగుల జగదీశ్ రెడ్డి కూడా గెలిచింది కదా. ఒక్కసారి కాదు 2 సార్లు గెలిచింది కదా. మరి 2 సార్లు గెలిచిన సూర్యాపేటలో ఏం అభివృద్ధి జరిగింది, కోదాడలో ఏం జరిగింది, మిర్యాలగూడలో ఏం జరిగింది, నాగార్జున సాగర్ ఏం జరిగిందని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్న టిఆర్ఎస్ నాయకులను, మీరు చర్చకు సిద్ధమా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్న 2009, 2014 ఈ 10 సంవత్సరాలలో హుజూర్ నగర్ లో 3,000 కోట్ల రూపాయలతోటి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది కదా. మీ ప్రభుత్వంలో ఏ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిండ్రో మీరు చెప్పగలరా అని నేను టిఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. ఇవాళ అదే కాదు, ఇవాళ ఈ హుజూర్ నగర్ లో జరగబోయే ఎన్నిక ఆత్మ గౌరవానికి సంబంధించింది. ఈ ఎన్నికల అభివృద్ధి కాదు. 105 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 7 మంది ఎంఐఎంఓలు వాళ్ళ పొత్తుల్నే ఉన్నారు. మొత్తం 112 మంది ఉన్నారు. నిజంగానే ప్రభుత్వానికి అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంటే, అభివృద్ధి చేసే చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చెయ్యాలనుకుంటే 112 నియోజకవర్గాలలో వాళ్ళకి అడ్డం వచ్చినోడు ఎవడని నేను అడుగుతున్నా. ఇవాళ నిజంగానే నల్లగొండలో ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలన్నా నల్లగొండ కోసం నిర్మించబోయే ఎస్ఎల్పిసి 7 ఏళ్ల నుంచి ఎక్కడేసిన గొంగడి గక్కనే ఉన్నది కదా. ఎందుకు ఎస్ఎల్పిసి టన్నెల్ పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ నల్లగొండ జిల్లాలో జరిగిన అభివృద్ధి ఆనాటి నుంచి ఈనాటి వరకు అది కాంగ్రెస్ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే జరిగింది కదా అభివృద్ధి. ఇదే కాదు, ఇవాళ నల్లగొండ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ నల్లగొండకున్న చరిత్రను ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నా. ఈ నల్లగొండ కిల్లా పోరాటాలకు కిల్లా. ఈ నల్లగొండ మట్టిలో పోరాటం ఉంది. ఈ నల్లగొండ మట్టిలో కమ్యూనిస్టుల చెమట దారపోసి సాయుధ రైతాంగ పోరాటం చేసిన చరిత్ర ఉంది. ఇవాళ ఈ నల్గొండ జిల్లా ఆనాడు నిజాం నవాబ్ల నుంచి విముక్తి కలిగించడానికి ఆడబిడ్డలు నడుం బిగించి కొంగు చెక్కుకొని సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరులూదిన గడ్డ ఈ నల్గొండ గడ్డ. పునాదులు వేయబోతుంది. మలి ఉద్యమంలో కేసీఆర్ చేతుల బందీ అయిన తెలంగాణను ఈ హుజూర్ నగర్ బిడ్డలు విముక్తి చేయించబోతున్నారు. ఇవాళ ఈ అభివృద్ధి కోసం కాదు జరగాల్సిన చర్చ. ఇవాళ కేసీఆర్ చేతిలో బందీ అయిన తెలంగాణకు విముక్తి ఎట్లా జరుగుతుందో ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. మా లంబాడ సోదరులకు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో
12% రిజర్వేషన్ కల్పిస్తాయని 6 ఏళ్ళైనా ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన 6% మా లంబాడి సోదరులకి రిజర్వేషన్ ఉన్నది. 12% ఇస్తా అని పచ్చి మోసం చేసి ఇవాళ లంబాడి సోదరుల మధ్య, లంబాడీలకు ఆదివాసుల మధ్యలో పంచాయతీ పెట్టింది నువ్వే కదా అని నేను అంటున్నా. ఇవాళ ఎవరిని చూసినా అక్కడ ముదిరాజులకు పెస్తోళ్లకు పంచాయతీ, ఇక్కడ లంబాడీస్కు ఆదివాసులకు పంచాయతీ. ఇవాళ ఉద్యోగుల మధ్యలో చీలికలు. తెలంగాణ సమాజాన్ని చీల్చడం ద్వారా కేసీఆర్ తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. జరగబోయే మీ ఓటు మీకోసం కాదు, మీ ఓటు తెలంగాణకు విముక్తి కలిగించబోతుంది. ఇవాళ ఈ తెలంగాణ ప్రజలు మొత్తం రాష్ట్రం అంతా, ఆ పక్కన మనకు ఆనుకొని ఉన్న పల్నాడు పౌరుషం మీకు తెలుసు కదా. ఇవాళ మనము వాళ్ళు కలిసే నీళ్లు తాగుతున్నాం కదా పులిచింతల దగ్గర. ఇవాళ అటు ఆంధ్రప్రదేశ్ లో గాని ఇటు తెలంగాణలో గాని ప్రజలందరూ హుజూర్ నగర్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఇవాళ హుజూర్ నగర్ ప్రజలు ఇవ్వబోయే తీర్పు తెలంగాణకు విముక్తి జరుగుతుందా లేదా అని చెప్పి ఇవాళ రాష్ట్రం అంతా మీ దిక్కు చూస్తున్నారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఉత్తమన్న ఈ 10 సంవత్సరాలలో ఎక్కడైనా గాని ఎవరి దగ్గరైనా గాని చేయి చాపిండా ఎప్పుడన్నా నియోజకవర్గంలో ఒక్కసారి చెప్పండి. ఇవాళ మరి సైదురెడ్డి వచ్చిండు, ఆరు చేల్లో మెళ్తే దూడే మన గట్టు మీద మోస్తాడా అని వచ్చినప్పటి నుంచి ఏం దందాలు చేస్తుండో మీకు తెలియదా? ఇవాళ తేలుకు పెట్టానం ఇస్తానంటే తెల్లారులు గుట్టిందంట. గుట్టకుంటేనే మిమ్మల్ని గట్ట తిప్పల పెడుతుండు. రేపు ఊహించకుంటేనన్నా 10 వస్తే మీరు బతకగలరా? మీరు రోడ్ దాడ మా పెద్ద మనిషి నన్ను ఎత్తిన రుమాలు కట్టుకొని వస్తుందా 57 ఏళ్ళకి పెంచను. వీళ్ళంతా రైతులే, ప్రతి గజం పచ్చగా ఉంది. 1,00,000 రూపాయల రుణమాఫీ జరిగిందా? ఇంటింటికో ఉద్యోగం వచ్చిందా? ఇంటింటికి నల్ల ఇచ్చిందా? మరి ఏం చేసిందని ఇవాళ ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ వస్తున్నాడు ఇలా ఓట్లు అడగని కానీ నేను అడుగుతున్నా. ఇవాళ అందుకే నేను హుజూర్ నగర్ లో సభ పెట్టాలనుకున్నాడు. వాన్ వచ్చిందని చెప్పిండు. నేను రెవెన్యూ అధికారులను అడుగుతున్నా, పోలీస్ మిత్రులను అడుగుతున్నా, ప్రతి ఊర్లో ఎంత వర్షం పడ్డదో నమోదు చేయడానికి వర్షపాతం నమోదు చేస్తారు కదా. హుజూర్ నగర్ లో ఎంత వర్షం పడ్డదో ఒకసారి మీరు లెక్క చెప్పండి. ఒకవేళ హెలికాప్టర్ ఎగరడానికి రాలేదంటే 2.5 గంటలలో బండెక్తే చక్క హుజూర్ నగర్ లో ఆగొచ్చు. ఎందుకు రాలే కేసీఆర్? హుజూర్ నగర్ ప్రజల ముందల ముఖం చెల్లక చెప్పిన అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మరని మీకు ముఖం చూపించలేక నిన్న ముఖం తాకేసింది తప్ప వానొచ్చి రాదు. అట్లాంటి కేసీఆర్ ను ఓడించాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ విద్యార్థులు రోడ్లెక్కిరు, నిరుద్యోగులు రోడ్లెక్కిరు, రెవెన్యూ ఉద్యోగస్తులు రోడ్లెక్కిరు, టీచర్ల సంఘాలు రోడ్లెక్కిరు. ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు మొత్తం 50,000 మంది 13 రోజుల నుంచి ఉపాసం బంతురు. 13 రోజుల నుంచి నేను ఇవాళ మించుకుని ఇక్కడ ఉన్న గౌడ సోదరులు, అయ్యా మీలో ఒకడు సురేందర్ గౌడ్ ఊరేసుకొని సస్తే కనీసం ప్రభుత్వం నుంచి ఒక్కడు కూడా పలకరించలేదు. గౌడ్లకు పౌరుషం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీ బిడ్డ మన బిడ్డ ఊరేసుకొని ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చచ్చిపోతే కనీసం ప్రభుత్వం నుంచి ఆ కుటుంబాన్ని పలకరించిన వాడు లేడు. ఇంకో సోదరుడు ఖమ్మం బిడ్డ శ్రీనివాసరెడ్డి, 2 కొడుకులు, ఒక ఆయన ఆర్మీలా ఇంకొక ఆయన అన్నలాక ఎయిర్ ఫోర్స్ లో దేశం కోసం పనిచేస్తారు. అట్లాంటి ఆయన 50,000 కార్మికులు ఉపాసం పెడుతుంటే చూడలేక ఒంటి మీద పెట్రోల్ పోసుకొని బగబగ కాలిపోతుంటే కూడా కార్మికుల సమస్యలు తీర్చమని డిమాండ్ చేసిండు. అట్లాంటి శ్రీనివాసరెడ్డి మనలో ఉండాల్సినోడు ఇవాళ చచ్చి స్వర్గానికి పోయిండు. ఇవాళ శ్రీనివాసరెడ్డి చావుకు కేసీఆర్ కారణం కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ శ్రీనివాసరెడ్డి కావాల్సిన వాళ్ళు బంధువులు, ఆత్మ బంధువులు
ఈ ప్రాంతంలో ఉన్న సోదరులందరూ ఇవాళ కేసీఆర్ కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. మరి మీకు 6 ఏళ్ల నుంచి 6% 12% రిజర్వేషన్ ఇస్తాను మోసం చేసిండు. ఇవాళ మీకు ఆదివాసీలకు పంచాయతీ పెట్టిండు. ఇవాళ మీ చేతుల అవకాశం వస్తే వదులుతారా, చుట్టుపట్టు వంగబెట్టి గుద్దుతారా లేదా ఒక్కసారి లంబాడి సోదరులారా మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ నేను మొన్న ఒక కాగితం రిలీజ్ చేసిన ఉత్తమాన్ని బిజీగా ఉండి చూడకుండా ఉంటాడు. ప్రగతి భవన్ లో హస్కీనో విస్కీనో కుక్కపిల్ల ఉందంట. ఆ కుక్కపిల్లకి జ్వరం వస్తే డాక్టర్ వైద్యం చేస్తే ఊపిరాడక చచ్చిపోయిందంట ఆ విస్కీ. కేసీఆర్ సార్ కు విస్కీ అంటే ఎంత ప్రేమనో మీకు తెలుసు కదా. కోపం వచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే 2 డాక్టర్ల మీద 409 ఐపీసీ సెక్షన్ 11 నాన్ బెయిలబుల్ 5 సంవత్సరాలు శిక్ష పడే కేసు పెట్టారు. ప్రగతి భవన్ లో కుక్క చచ్చిపోయిందని. నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాధతో అడుగుతున్నా, అయ్యా నీ ప్రగతి భవన్ లో ఉండే కుక్క చచ్చిపోతే విస్కీ చచ్చిపోయిందని చెప్పి నువ్వు అధికారుల మీద 5 సంవత్సరాలు జైలు శిక్ష పడే కేసులు పెట్టినావు కదా. మా ఆర్టీసీలో శ్రీనివాస్ రెడ్డి మా సురేందర్ గౌడ్ చచ్చిపోతే కేసులు ఐపీసీ కింద పెట్టి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టాడు. నేను ఇవాళ అడుగుతున్నా ఈ సిగ్గులేని ముఖ్యమంత్రిని, గద్దమ్మ అనే పదం తిట్టే తక్కువ తిట్టినట్టు కానీ అంతకంటే ఎక్కువ తిట్టదు. ఇన్ననికి బాగుండదు అని తిట్టలేని కంటే ఒక సురేందర్ గౌడ్ ఒక శ్రీనివాస్ రెడ్డి ఊరేసుకొని పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోతుంటే కనీసం పలకరించిన పాపాల పోలే ప్రగతి భవన్ లో ఉండే కుక్కకున్న విలువ తెలంగాణలో ప్రజలకు లేదా అని నేను అడుగుతున్నా. ఇప్పటికి 10 మంది ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయారు. ప్రభుత్వం నుంచి ఒక్కడు పలకరించలే. కానీ అదే హుజూర్ నగర్ లో ఎన్నికలు ఉంటే 16 మంది ముఖ్యమంత్రులు, 36 మంది ఎమ్మెల్యేలు, దాదాపుగా 300 మంది టీఆర్ఎస్ నాయకులు ఊరు తిరుగుతున్నారు. ఇవాళ అంటే ₹1,00,000 రైతు రుణమాఫీ చేసి ఉంటే, ఇవాళ డ్వాక్రా సంఘాలకు పావులా వడ్డించుంటే, ఇవాళ నిరుద్యోగ యువతను కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేసి ఉంటే, నువ్వు ప్రగతి భవన్ లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే నేను హుజూర్ నగర్ వాళ్ళు గెలిపించేటోళ్ళు. ఇవాళ నువ్వు మోసం చేసినావు కాబట్టి ముఖం చెల్లక హుజూర్ నగర్ రాలేకపోయిందన్న సంగతి ఇక్కడ ఉన్న ప్రజలు గుర్తించాలి. ఇవాళ ముఖ్యమంత్రి తన ఓటమిని ఒప్పుకున్నాడు, కాడి కింద పడేసాడు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కానీ 30,000 మెజార్టీ కంటే తగ్గితే కేసీఆర్ జబ్బలు జరుచుకుంటాడు, విర్రవీగుతాడు. ఇక ఆయన వదిలేయండి. ఇక ఆయన కొడుకోగడు ఉన్నాడు. బాపు 1 నెంబర్ చోర్ అంటే బేటా 10 నెంబర్ చోర్. బాపు అచ్చానాం కమానా అంటే తండ్రి కంటే మంచి పేరు తెచ్చుకోవాలని వెనకటి కోడు గజ దొంగ గంగన్న అడవిలో పోయేటోళ్ళని దారి దోసుకునేటోడు. ఆ గజ దొంగ చంద్రన్న అడవిలో వస్తా పోతా దోసుకుంటున్నాడు. ఇక కొంతకాలం అయినాక వయసు మీద పడ్డది. కొడుకు వచ్చిన తర్వాత చెప్పి, నాయన ఇంతకాలం నేను దోపిడీ దొంగతనాలతో చెడ్డ పేరు తెచ్చుకున్నా, నువ్వు నాకంటే మంచి పేరు తెచ్చుకోవాలని. చంద్రన్న దొంగతనం చేసినప్పుడు మొత్తం దోసుకొని కనీసం తుండుగుడ్డ మనం బుడ్డగోసి ఇచ్చిపెట్టి దారి ఖర్చులకు ఇంత భోజనం పెట్టి 10 రూపాయలు 15 రూపాయలు ఇచ్చి పంపించడం దారి ఖర్చులకు ఉంచుకోపని దోసుకున్నది అంతా తీసుకొని. ఇక తండ్రి కాలం అయిపోయింది, చచ్చిపోయిండు. కొడుకు రామన్న వచ్చిండు రంగంలోకి. రామన్న వచ్చిన తర్వాత మళ్ళీ తండ్రి అడిగింది కదా నాకు మంచి పేరు తెమ్మని. ఇక వచ్చేటోళ్ళని పోయేటోళ్ళను దోసుకోవడమే కాకుండా గోసిగుడ్డ కూడా గుంజుకొని చేతులు ఏం పెట్టకుండా ఒంగబెట్టి బాగా కొట్టి పంపేటోడంట. ఇక అప్పుడు ప్రజలు అనుకున్నారు ఆ చంద్రన్ననే మంచోడు ఉండే దారి ఖర్చులకు అని ఇచ్చేటోడు గోసిగుడ్డని ఉంచేటోడు, వీడు రామన్న వచ్చిండు ఉన్న గోసి కూడా గుంజుకుంటున్నాడు, వీనమ్మ వీడు దుర్మార్గుడు, వీడిని బతుకు జడా అని. ఈ తెలంగాణలో ప్రజలు గంతెందుకు ఒక్కసారి మా పోలీస్ మిత్రులకు కూడా ఏక్ పోలీస్ అన్నాడు కదా సోదరా, వారానికో రోజు సెలవు అన్నాడా, మీకు రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తా అన్నాడా, వచ్చినాయా? మరి ఎందుకని మా కార్యకర్తలను కొడతారు మీరు? మీ తరఫున మాట్లాడాలన్నా నేనే మాట్లాడాలి కదా, మా ఉత్తమంలోనే మాట్లాడాలి కదా, మా పద్మక్క గెలిస్తే అసెంబ్లీలో మాట్లాడుతుంది కదా. ఇవాళ కేసీఆర్ చెప్పినట్టుంటే హోంగార్డుల జీతాలు ఇవ్వకపోతే వాళ్ళకి ఈరోజు ఉన్నాయి పురుగుల మందు తాగితే గాంధీ దవాఖానలు అయితే నేనే పోయి మీ హోంగార్డులకు అండగా నిలబట్టి కదా. ఇలా హోంగార్డ్ ఏంది, కానిస్టేబుల్ ఏంది, స్పెషల్ బటాలియన్ వాళ్ళు ఏంది,
మీ వారానికి సెలవు మీ భార్య బిడ్డలను చూసుకోవడానికి సెలవు ఇవ్వమని అసెంబ్లీలో నేను మాట్లాడలేదు సోదరా. ఇవాళ ప్రశ్నించడం లేకపోతే మీకు మేలు జరుగుతుందా? మరి ఎందుకు మీరు మా కార్యకర్తలను ఇబ్బంది పెడతారు? నేను దండ పెట్టి చెప్తున్నా, ఇది తెలంగాణ సమాజ ఆత్మగౌరవ సమస్య. ఈ ఒక్క సీటు గెలిస్తే కేసీఆర్ దొడ్లో 105 దున్నపోతుల బళ్ళు 106 చేస్తారు. 105 మంది బానిసలలో 106 బానిస ఉంటాడు. మళ్ళా 4 ఏళ్ళు కేసీఆర్ ఈ బానిస మొత్తం చూసేది లేదు, హుజూర్ నగర్ కు ₹1 ఇచ్చేది లేదు. పార్లమెంట్ లో మాట్లాడతాం, శాసనసభలో మాట్లాడతాం. మంచిగా అయితే మంచిగా చేపిస్తాం, లేకపోతే దంచి మీకు పని చేపిస్తాం. మా బాధ్యత. మీరు ఆలోచన చేయండి. 50,000తో గెలుస్తుంది కేసీఆర్, 50,000తో ఓడిపోతాడు. ఒకవేళ అట్లా కాకుండా ఏదైనా తప్పు జరిగితే ఇళ్లలో ఉన్న రోడ్ల మీద గుంజుకొట్టే పరిస్థితి వస్తుంది. ఇవాళ కేసీఆర్ టిఆర్ఎస్ నాయకులు ఉద్యోగస్తులను, నిరుద్యోగులను, విద్యార్థులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాన్ని, ఇక అమరవీరుల కుటుంబం అంటే మొన్న కేటీఆర్ అన్నాడు మాది కుటుంబ పాలన అంటాడా ఉత్తమ్ రెడ్డి? నేను ఉద్యమం చేసిన, మా బావ హరీష్ రావు ఉద్యమం చేసిండు, నేను కేటీఆర్ ఉద్యమం చేసిన, మా చెల్లెలు కవిత ఉద్యమం చేసింది కాబట్టి మాకందరికి పదవులు వచ్చినాయని. మంది పార్టీ ఫిరాయించిన సన్నాసులకు సుఖేందర్ రెడ్డితో సహా ఎమ్మెల్సీలు ఇచ్చినావు కదా, శంకరమ్మకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చుంటే ఏమైతుండే ఉద్యమకారుల కుటుంబానికి అని నేను అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి విద్యార్థి తెలంగాణ ఉద్యమకారులు ఆలోచన చేయండి. పార్టీ ఫిరాయించిన వాళ్ళకి పదవులు ఇచ్చిండు తప్ప తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన కుటుంబానికి ఎవరికైనా ఏదైనా పదవి ఇచ్చిందా? ఇవాళ నేను అడుగుతున్నా, ఎవరైనా సైదిరెడ్డి తెలంగాణ ఉద్యమం చేసిందా? మరి తెలంగాణ ఉద్యమంలో తన బిడ్డను పోగొట్టుకున్న శంకరమ్మని కాదని సైదిరెడ్డికి ఇచ్చిందంటే కబ్జాలు పెడతాడని కదా, ఇసుక దోపిడీ చేస్తాడని కదా, వసూళ్లు బాగా చేస్తాడని కదా, సూర్యాపేటలో కలెక్టర్ ఆఫీసు ముసుగులో 100 కోట్లు సంపాదించి 3 అడుగులు ఆయనకి ఇస్తాడనే కదా. గిలాసాలు మోచడానికి మంత్రి పదవి ఇస్తేవి, సోడా కలిపేటానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తేవి. మా రామ్లోనే బాగా చెప్తాడు, ఎందుకంటే చూసినాడు ప్రత్యక్ష సాక్షి మా రామ్లో నాయక్. అంటే ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవం లేదు, స్వయం పాలన లేదు, సామాజిక న్యాయం లేదు, తెలంగాణ అభివృద్ధి అసలే లేదు. ఇవాళ ఒక నియంత పోకడ ఉంది, ఇక్కడ ఒక నియంతృత్వ పాలన ఉంది. కేవలం ప్రజలందరూ లేకపోయినా సరే నా దిక్కు పోలీసులు ఉంటే పోలీసు కేసులు పెట్టి పాలన చేయొచ్చు అని అనుకుంటున్నాడు కేసీఆర్. 2 రోజుల నుంచి 21 తారీఖు ప్రగతి భవన్ ముట్టడని కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తే నేను ఏమన్నా ఆర్టీసీలను పిలిచి మాట్లాడతాడు అనుకున్నా. ప్రగతి భవన్ కాడ 12 ఫీట్లు ఉన్న ఇన్పరాడ్లు ఇంకొక 4 ఫీట్లు వేసి 16 ఫీట్లు వేసింది కుంకకుంట. నేను ఇవాళ ఉత్తమన్న మీరు పార్లమెంటుకు పంపించడంతో రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో రాని అదృష్టం మీకు వచ్చిందయా? తెలంగాణ ఆత్మగౌరవం కాపాడే అవకాశం మీకు వచ్చిందయా? ఇవాళ బొక్కలో దాచుకున్న ఎలుకని బయటికి తెచ్చే అవకాశం హుజూర్ నగర్ ప్రజలకు వచ్చిందయా? ఇవాళ మీరు ఉపయోగించుకోకపోతే మళ్ళా 5 ఏళ్ల వరకు బయటికి కూడా రాడు కేసీఆర్. ఇవాళ ఈ ఒక్క సీటుతోని కేసీఆర్ పదవేం ఊడేది లేదు. కానీ ఈ ఒక్క సీటు కేసీఆర్ ఓడితే భూమి మీదకి దిగుతాడు, పేద ప్రజలకు పనిచేస్తాడు, 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తాడు, ఉద్యోగస్తులతో మాట్లాడతాడు, నిరుద్యోగ యువతకు పరీక్షలలో పాస్ అయిన వాళ్ళకు నౌకరు ఇస్తాడు. ఇవ్వండి కదా అని ఏబిసిడి వర్గీకరణను కృష్ణను పదే జైలుకు దొరుకుతున్నాడు మందకృష్ణను. ఇవాళ మిమ్మల్ని ఎంత అవమానిస్తున్నాడో మీకు తెలుసు కదా. సో ఇవాళ ఇవన్నిటికీ లెక్క కలిపి ఇవాళ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారా? ఈ తీర్పు రాస్తారా? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం మీరు రాస్తారా? మాడున్న వెనకాల మా సోదరి మల్లారు రాస్తారు కదా. ఖచ్చితంగా ఈ హుజూర్ నగర్ లో మీరు ఇవ్వబోయే తీర్పు తెలంగాణ ఆత్మగౌరవంతో తలెత్తుకుంటుంది, తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. మిమ్మల్ని అందరినీ చేతులెచ్చి జోడించి అడుగుతున్నా, ఇదే కాదు నా కుటుంబంతో సమానం తెలుగుదేశం పార్టీ. కానీ ఇవాళ కూలిపోతే చీల్చి చెండాడుతాడు కేసీఆర్ మనల్ని, మన చెండీని తీస్తాడు పోలీసు వాళ్ళని పెట్టి. కాబట్టి తెలుగుదేశం పార్టీ అభిమానులారా,
కుటుంబ సభ్యుడిగా నేను చెప్తున్నా, ఇవాళ మనం అందరం తెలుగుదేశం పార్టీ మనకు అభిమానం ఉండొచ్చు, కానీ ఇవాళ కేసీఆర్ ను ఓడగొట్టాలనే లక్ష్యం పెద్దది. ఈ లక్ష్యం దిశగా మనం ముందుకెళ్దాం. అదే విధంగా యువకులైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఊకుంటే 3,000 వస్తాయి, మీరు ఉధృతంగా తిరిగితే 6,000 వస్తాయి. ఇవి ఏమైనా గెలిచడానికి పనికొస్తాయా? బీజేపీకి వేసే ఓటు చెల్లకుండా పోతుంది కదా, కానీ దాంతో కేసీఆర్కు లాభం జరుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 2 రోజులు ఇంటికి పోయిన తర్వాత అన్నం తిన్న తర్వాత అమ్మ నాయనతో కూర్చోండి, ఆలోచన చేయండి. ఈ తెలంగాణ సమాజానికి మంచి జరగాలంటే, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం పెరగాలంటే, తెలంగాణ ప్రజలంటే కేసీఆర్ కు భయం కలగాలంటే, హుజూర్ నగర్ లో ఎవరికి ఓటేస్తే గెలుస్తారో, ఎవరికి ఓటు ద్వారా తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందో అమ్మ నాయనతో ఆలోచన చేయండి. మళ్ళా ఏదైనా సందర్భంలో మన పార్టీలకు మనం ఆలోచన చేద్దాం. జెండాలు ఎజెండాలకు అతీతంగా తెలంగాణ సమాజం ఇవాళ హుజూర్ నగర్ వైపు చూస్తుంది. కాబట్టి సోదరులారా, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇంటి పార్టీ మిత్రులకు, జనసేన పార్టీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అక్కడిక్కడ చూడకండి, చక్కగా అస్తం గుర్తు దిక్కు చూడండి. పద్మక్క మన ఆడబిడ్డ, నీకు తల్లి లాంటిది, వాళ్ళకున్నది ఇదంతా యువకులే ఉండరు. ఉత్తమనకు పద్మక్కకు వేరే, నేను పదే చెప్తున్నా, వాళ్ళకి ఇంకో ఆలోచనే లేదు, వాళ్ళ కుటుంబమే హుజూర్ నగర్. ఇవాళ ఒకవేళ మీరు కాదంటే వాళ్ళు చేయడానికి ఏం పని ఉంది మీరు చెప్పండి. సైదురెడ్డికి భూములను కబ్జాలు పెట్టుకోవడానికి, వసూళ్లు చేసుకోవడానికి ఏదో ఒకటి ఉన్నది. పద్మక్కకు ఒకవేళ ఈ బాధ్యత లేకపోతే ఏం పని చేయాలి చెప్పండి? పొద్దున్న లేచిన తర్వాత ఏమన్నా అవకాశం ఉందా? మరి ఇవాళ మీకోసం పని చేయడానికి ఒక ఆడపిడ్డ వస్తే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఒకసారి చేయాలి. కాబట్టి సోదరులారా, అందరు కూడా చేయి పైకెత్తండి. ఒక్క చేయి ఉన్నోళ్ళు ఒక్క చేయి ఎత్తాలి, రెండో చేతి ఉన్నోళ్ళు రెండో చేయి కూడా ఎత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, పద్మావతి రెడ్డి గారి నాయకత్వం, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. నేను నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడతా, పాలకీలో మాట్లాడతా. బండి మీరు